ఏపీలో 150కి పైగా వ్యాపారాలు చేసుకునే వారికి లోన్లు అంటే 150 రకాలకు పైగానే వ్యాపారాలు చేసేవారికి లోన్లు అయితే కార్పొరేషన్ ద్వారా లోన్లు వస్తున్నాయి. అయితే ముందుగా దీనికి సంబంధించి అర్హతలు ఏంటంటే చూసుకుంటే తర్వాత ఏ వృత్తులకు ఇస్తున్నారు ఏంటనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసై ఉండాలి. రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి. 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా అర్హులే. ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయితే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. చదువుతో సంబంధం లేదు. చదివితే పాస్ సర్టిఫికేట్ ఉంటే పెట్టవచ్చు, లేకపోతే లేదు. ట్రైనింగ్ కానీ పథకం కానీ సబ్సిడీ కానీ పొంది ఉంటే సంబంధిత డాక్యుమెంట్లు కూడా పెట్టాలి. మెడికల్ షాప్కు పెట్టాలనుకునేవారు డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీలో ఏదోటైతే చేసి ఉండాలి. ఇవి అంటే రుణాలకి, ఈ కార్పొరేషన్ రుణాలకి ఇవి అర్హతలు అనమాట. ఇక 150కి పైగా వ్యాపారాలు చేసుకునే వారికి అవకాశం అయితే కల్పించారు. అవేంటో ఇప్పుడైతే చూద్దాం. అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇక్కడ సప్లై అంటే మనకి అక్కడ కానీ నెట్ సెంటర్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడం గల కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఒకసారి చూస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్లు ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ సర్టిఫికేటు, డ్రైవింగ్ వారైతే డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా మనకి ఫార్మసీ అంటే మెడికల్ షాప్ అయితే ఈ బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీకి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. వీటితో అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అయితే మనకు కొన్ని కేటగిరీలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగం అని, ఇలాగ పారిశ్రామికం అని కొన్ని రకాలు అయితే ఇచ్చారు. అందులో వ్యవసాయ రంగంలో చూసుకుంటే మనకి చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తంగాన. నేను జాయిగా స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో చూసుకోండి, ఇవన్నీ కూడా దాదాపు 14 రకాలు అయితే ఓన్లీ వ్యవసాయంలోని 14 రకాలు ఉన్నాయి. ఇక పశు సంపదకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పశు సంపదలో 2 అయితే ఉన్నాయన్నమాట. అంటే పశువులకు సంబంధించి, అంటే ఆవులకు సంబంధించి, గేదెలకు సంబంధించి, అదేవిధంగా కోళ్ళ ఫామ్ సంబంధించి. ఇక వ్యాపార రంగం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో మనకి చాలా అయితే ఉన్నాయి వ్యాపారాలు పెట్టుకోవడానికి. ఈ వ్యాపార రంగంలో బిజినెస్ చేసుకోవడానికి చాలా అయితే రంగాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనేక రంగాలు అయితే ఇక్కడ మీరు ఉన్నాయి. ఇక్కడ మీరు చదువుకోవచ్చు మొత్తం అన్నీ కూడా అనేక రంగాలు అవకాశం అయితే కల్పించారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అనేక రకాలకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ వ్యాపార రంగంలో ఎక్కువగా అయితే ఉన్నాయి. దాదాపు 59 రకాలు అయితే ఉన్నాయన్నమాట వ్యాపార రంగంలోని. ఇక మనకి పరిశ్రమ రంగం చూసుకున్నట్లయితే పరిశ్రమ రంగంలో కూడా చాలా వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇక్కడ అయితే కేటగిరీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూడవచ్చు, మీరు లైవ్లో అయితే చూసుకోవచ్చు, చదువుకోండి మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ కూడా అతి ముఖ్యమైన వ్యాపారాలు, అందరూ చేసే వ్యాపారాలు అన్నీ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అందువల్ల అందరికీ ఉపయోగపడే విధంగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా. దాదాపు 29 రకాలు అయితే ఉన్నాయి. ఇక సేవా రంగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సేవా రంగాలకు సంబంధించి మరికొన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో వ్యాపారాలు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా అనేక విషయాల్లో ఎలా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే ఇలాగనమాట. ఇక వాహన రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే కూడా వాహన రంగానికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో 6 రకాలు అయితే ఇచ్చారు. ఇలా మొత్తంగా 150కి పైన వ్యాపారాలకు అయితే కార్పొరేషన్ లోన్స్ అయితే వస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు, ఇంటర్నెట్ సెంటర్లోని, లేదంటే మనకి సొంతంగా కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకి అప్డేటు. ఏపీలోని కార్పొరేషన్ రుణాలకు సంబంధించి మొత్తం 5 లక్షల వరకు లోన్ అయితే ఇస్తున్నారన్నమాట. 50% సబ్సిడీ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఈ నెలాఖరు వరకు అవకాశం అయితే ఉంది.